హలో హలో పరమేశ్వర భక్తులారా, ఈరోజు నరసమ్మ ఆత్మశాంతి కొరకి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో భారీ ఖర్చుతో అన్నదానాన్ని భక్తిరసమైనటువంటి సాసల చిన్నమ్మ కథను ఏర్పాటు చేశారు. మహానుభావులారా, ఎవరైనా పుట్టిన వారి గిట్టక తప్పదు. వాస్తవానికి ప్రపంచంలో విచిత్రమైంది ఏంటంటే చనిపోయిన తర్వాత ఏడవడమే విచిత్రం అంట. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు చనిపోవడం, మర్చిపోవడం, వారానికి ఒక రకమైన మరుపు, నెలకు ఇంకో రకమైన మరుపు, 6 నెలల తర్వాత కలవరిచలు ఉండరు, సంవత్సరం తర్వాత అసలు తలుచుకోలేం. ఇలాంటి జీవితానికి, మాయా జీవితానికి ఎన్నో భ్రమలు, భ్రాంతులు, కక్షలు, పగలు, పట్టింపులు ఇవన్నీ కూడా ఉన్నాయి మహానుభావులారా. కాబట్టి ఇటువంటి నాటకాలు ఇప్పటికే కనుమరుగవుతున్నాయి. ఇటువంటి సాంప్రదాయ కళలు, కళాకారులు రాణించాలన్నా ప్రజలే ఆదరించాలి. ఎవరు చిన్నమ్మ కథ అంటే ఎవరింటారు, హరికథలు అయితే ఎవరింటారు అని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఇలాంటి సాంప్రదాయ కళలను మనము మర్చిపోతున్నాం. దయచేసి ఇటువంటి సందర్భాల్లో మా శక్తి కొలది మాకు వచ్చేటువంటి నాటకాలు సాసల సినిమా కథ, దేశంగరాజు కథ, చెంచు నాటకం, మేము కూడా మహా తెలిసిన వాళ్ళం కాదు, ఏదో గురువుల వద్ద నేర్చుకున్నటువంటి చిన్న చిన్న కళాకారులం. కాబట్టి మీ బిడ్డలే భావించి అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాల్లో కళాకారులు ఆదరించాలన్నా, కళాకారులు పోషించాలన్నా, ఇటువంటి సాంప్రదాయ కళలు బ్రతకాలన్నా ప్రజలే ఆదరించాలని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఎవరు కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు నేను ఏకాకినా కాదు, సర్వజనము ఏకాకులే. అన్నదమ్ములను ఆలు పిల్లలను కన తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు వెంటరారు స్వదేశస్సు వెడలిపోయము సామ్రాజ్య వైభవము, వెడలిపోయను అద్దాగి కళ్ళసుతుడు. నీవు కూడా నా మీద కక్షపూని, నీవు కూడా నా మీద కక్షపూని జారిపోయదవేలనే వస్త్రమా నా మీద జాలిలేగా స్థిరమై సంపదులెల్ల వెంటను కరేపి సాగిరాము. ఏరికి ఏసరికి ఏనాడు విధించలో విధి, అది అవశ్య ప్రాప్తంబు. అద్దానులెవరు తప్పించెదరు, ఉన్నవాడమని నేను ఉన్నవాడమని గర్వం కాను. కింకరుడే రాజగు రాజే కింకరుడగు, అది కాలానుకూలంబుగా